స్టేట్తో మొదలు పెడదాం అనేది నేను ఓకే. అడగల. ఏ స్టేట్ మొదలు పెడదాం? వెస్ట్ పెద్ద బెంగాల్, స్టేట్ కంటే పెద్ద స్టేట్ కంటే మొదలు పెడదాం. వెస్ట్ బెంగాల్, తమిళనాడు? పెద్ద స్టేట్ అంటే ఉని దాంట్లో వెస్ట్ బెంగాలే కదా పెద్దది. ఎస్ ఎస్, వెస్ట్ బెంగాల్ అమాంగ్ 5. ఏంటి పరిస్థితి అక్కడ అంటే, ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత లెఫ్ట్ కూటమి నువ్వా నేనా అన్నట్టు ఉండేది. తర్వాత రానున్న జరిగిన పరిణామాల్లో మొత్తం కనుమరుగైపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ వర్సెస్ దీది ఉన్న పరిస్థితి. ఇవాళ ఏంటి అక్కడ అంచనా? ఓట్ వైబు, ఏబీపీ, ఈ 2 సర్వేలు నేను ప్రధానంగా చూసినవి. మళ్ళీ అధికారంలో ఉన్న మమతా బెనర్జీ వైపే ప్రజలు అక్కడ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా ఎప్పటికి మన ఏప్రిల్ 3కున్న నిన్నటికి పరిస్థితి. మీ అంచనా ఏంటి? మీరు చెప్పినట్లు ప్రస్తుతానికి వచ్చేసి మన భారతదేశాన్ని తూర్పు భారత్, పశ్చిమ భారత్, నార్త్ భారత్, సౌత్ భారత్, మధ్య భారత్ చేస్తే ప్రస్తుతము ఈ యొక్క తూర్పు భారత్ అండ్ దక్షిణ భారత్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ 2, ఇక్కడ 3. జనరల్ గా బీజేపీకి మధ్య భారత్, నార్త్ భారత్, వెస్ట్ భారత్ కొంత బలంగా ఉండే ప్రాంతాలు, కొంత ఈస్ట్ భారత్, దక్షిణ భారత్ కొంత బలహీనంగా ఉండే ప్రాంతాలు. ఇప్పుడు బీజేపీకి అఫ్కోర్స్ అస్సాం ఈ లోపల వచ్చింది కాబట్టి ఆ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ కు సంబంధించి నిజంగా బండ్లు ఓడలు బండ్లు అయితే అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. బండ్లు ఓడలు బండ్లు దానికి ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ వచ్చేసి అప్రతిహతంగా అనేక సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాష్ట్రం. దాని తర్వాత లెఫ్ట్ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు వచ్చేసి జ్యోతి బాసు ఎస్పెషల్లీ ఒక ఐకానిక్ ఫిగర్ గా ఎమర్జ్ అయ్యి ఆ విధంగా లెఫ్ట్ కొనాలి. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మమతా బెనర్జీ వచ్చేసి అటు కాంగ్రెస్ ను ఇటు లెఫ్ట్ ను అడ్రస్ లేకుండా చేసి ఆవిడ రావడము, తర్వాత ఆ ప్లేస్ ను వచ్చేసి బీజేపీ ఆక్యుపై చేయడం అనేది పాలిటిక్స్ లో ఒక ఇది స్టడీ చేయాల్సినటువంటి విషయమే. ఎవరు శాశ్వతం కాదు అనేది ఇది ఒకటి. మీరు చెప్పినట్లు 2016లో కేవలం బీజేపీకి 3 సీట్లు వస్తాయి. 2021 కల్లా 77 సీట్లు. వెరీ సిగ్నిఫికెంట్ అండ్ డ్రాస్టిక్ ఎస్కలేషన్. ఇప్పుడు నువ్వానైనా పరిస్థితికి రావడం అనేది. కానీ ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితి చూస్తా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ డెఫినెట్ గా తృణమూల్ కాంగ్రెసే అధికారంకి వస్తుంది. కొన్ని సీట్లు లాస్ట్ టైం కంటే కొన్ని సీట్లు తగ్గినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ వస్తుంది అనేది సర్వేలు చెప్తా ఉన్నాయి. దానికి కొంత ఆవిడ సీఎం గా పోల్చినప్పుడు ఇది అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి సీఎం గా మమతా బెనర్జీ, ఆ పక్క బీజేపీ తరఫున శుభేంద్ర అధికారితో పోల్చినప్పుడు సీఎం గా ఎడ్జేవుడికి బాగున్నట్టు కనపడతా ఉంది అది ముఖ్యమంత్రిగా. రెండవది కొంత మహిళా ఓటర్లు, పూర్వ ఓటర్స్, కొంత మైనారిటీ ఓట్లు. మరి మైనారిటీ ఓట్లు ఎంఐఎం వాళ్ళు మరి ఎన్ని పోటీ పెడతారు, ఎంత చిలుచుకుంటుందని బట్టి ఆధారపడి ఉంటుంది. జనరల్ గా ఆవిడకి ప్రస్తుతం వచ్చేసి పేదల్లో, మహిళల్లో, తర్వాత కొంత మైనారిటీల్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. బీజేపీకి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇంకంబెన్సీ ఓట్లు బీజేపీకి అనుకూలము. కొంత ఈ యొక్క వలసలది కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేట్టుగా స్వచ్ఛంగా అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకతని కానీ లేకపోతే 2 పార్టీల మధ్య ఉన్న అగాధాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి అనుకుంటే కనుక ఎందుకు అనుకూలంగా మలుచుకోలేకపోయింది తులసిరెడ్డి గారు? ఇప్పుడు మనము ఫ్రమ్ ద బిగినింగ్ రాజకీయాలు చూస్తే ఎంతసేపు పోటీ నువ్వా నేనా 1-2 మధ్య ప్రధాన రెండవ స్థాయికి వచ్చే తప్పనే చేసి 3-4 ఇంకా ఎన్ని ఉన్నాయి కానీ ప్రజలు లెక్కలో పెట్టుకోవడం లేదు. అది దానికి ఏ రాష్ట్రం చూసినా ఆ విధంగా అంటే గెలుస్తుందో గెలవదో అన్న పార్టీకి ఓటే ఎందుకు వేస్తాం అనే ఒక మైండ్ సెట్ తో ఉంటారు కదా. ఆ మైండ్ సెట్ వస్తుంది. అనేక రాష్ట్రాల్లో ఆ విధంగా జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు తప్పని చేసి చాలా రాష్ట్రాల్లో నువ్వా నేనా అటు పార్టీల మధ్య కానీ కుటుంబాల మధ్య కానీ ఆ టైప్ సాగుతుంది తప్ప ఇది కూడా ఒక స్టడీ చేయాల్సినటువంటి అవసరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ ఆ పరిస్థితి ఉంది. ప్రకాష్ రెడ్డి గారు, తమిళనాడు ప్రకాష్ రెడ్డి గారు ఏంటంటే బీజేపీ అమిత్ షా అయితే వారు బయట వేదికల మీద మాట్లాడిన ప్రసంగాల్లో కానీ ప్రధానమంత్రి కానీ వారు చాలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. దాదాపు అధికారంలోకి వచ్చేయడం అనేది లాంఛనం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కానీ మనకు వస్తున్న ఒపీనియన్ పోల్సో ఇంకో సర్వేనో అట్లా చెప్పట్లేదు.
మ్యాజిక్ నెంబర్ కాల్స్ 148 కంటే మరో 30-40 సీట్లు అదనంగానే మమతా బెనర్జీ గెలుచుకుంటారు అని. ఒకవేళ అదే జరిగితే కనుక